మీ తెలంగాణ ఎన్ఆర్ఐలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశీస్సులతో 1999లోనే న్యూజెర్సీలో ప్రారంభించారు, యూఎస్ఏలో. ఇప్పుడు అది 25-30 కంట్రీలో, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఉంది. తెలంగాణ ఎన్ఆర్ఐలు ఇక్కడ మన లోకల్ వాళ్ళకన్నా 10-12 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐల యాక్టివిటీస్ ఇక్కడ చూస్తున్నాను. మనకన్నా ఎక్కువ ఆతురతతో ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఇంతకుముందే మనం మార్నింగ్ మీటింగ్లో చెప్పారు, అంటే మనకి ఇక్కడ మా డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది, వాళ్ళంతా చూసుకుంటారు. అటువంటిది అన్ని విషయాల్లో ఎన్ఆర్ఐలు తెలంగాణ జాబ్తో కలిసి మొత్తం ఈ 10-12 సంవత్సరాలు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఉద్యమంలో వాళ్ళ వంతు పాత్ర పోషించారు, సహాయ సహకారాలు కూడా అందించారు. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే తెలంగాణ లిటరేచర్, ఇప్పుడే ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు, మన డెవలప్మెంట్లో కూడా ఒక బుక్ మరి తీసుకురావాలని. తెలంగాణ జరిగిన అన్యాయాల గురించి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అన్నిట్లో చిన్న పాకెట్ బుక్ తీసుకొచ్చాము. 15 లక్షల పుస్తకాలు పంచాము. అది ఏ పార్టీ కూడా లేదు, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ కూడా అంత పెద్ద ఎత్తున తెలంగాణ లిటరేచర్ ప్రొడ్యూస్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్లో కూడా అటువంటి ఎన్ఆర్ఐ చేస్తారని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. జయశంకర్ గారి గురించి ప్రొఫెసర్ మన సెంట్రల్ మినిస్టర్ జావదేకర్ గారు ఈ మధ్యన మన ప్రారంభోత్సవంలో చెప్పినట్టు 2011లో డల్లాస్లో అతను జయదేవ్కర్ గారు వచ్చారు, నేను కూడా అక్కడ ఉన్నాను, కోదండరామ్ గారు అందరం ఉన్నాము. అక్కడ పెద్ద ఎత్తున డల్లాస్లో పెద్ద ఎత్తున మీటింగ్ అయింది. అక్కడనే జయశంకర్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అది తర్వాత మేము ఇక్కడ నల్గొండలో ప్రవాసీ తెలంగాణ దివస్ అని బిఫోర్, అంటే ఆయన స్వర్గస్థు కాకముందు అతనికి జయశంకర్ గారికి అవార్డు ప్రదానం చేశాము. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు మొత్తం వాళ్ళ ధ్యాస మొత్తం అంతా ఇక్కడ తెలంగాణ పైన ఉంది. ఇంతవరకు తెలంగాణ సాధించుకున్నాము, అన్ని విధాలా వాళ్ళు సహకారం ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్లో కూడా ఆ సహాయ సహకారాలు తప్పక అందిస్తారు. ముఖ్యంగా మిషన్ తెలంగాణ, మిషన్ కాకతీయకు ఆల్రెడీ ఎన్ఆర్ఐలు వాళ్ళ వంతు కొన్ని చెరువులు దత్తత తీసుకోవడం, లేకుంటే మిషన్ కాకతీయ అకౌంట్కు డబ్బులు పంపించడం చేస్తున్నారు. అలాగే ఇంకొక ఇండస్ట్రీలలో సోలార్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ ఐటీ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాక ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కూడా తీసుకురావడానికి ముందుకు వస్తున్నారు. దాని ద్వారా మన తెలంగాణ డెవలప్మెంట్కు చాలా దోహదం. అంటే టెక్నాలజీ అవన్నీ మనకు ఇక్కడ లేవు అంత, బికాస్ దే ఆర్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్. దాంతో మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకొని కానీ అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దాని నుంచి తెలంగాణ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. తెలంగాణ ఎన్ఆర్ఐలో మెయిన్ ఏంటంటే తెలంగాణను ఒక మోడల్ స్టేట్, ఇండియాలో ఒక మోడల్ స్టేట్గా, నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దాలని వాళ్ళు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టు మనం కూడా ఇక్కడ వాళ్ళంతా మనం తోడ్పాటు తీసుకొని మనం తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందామని కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ డిజిటల్ మీడియాకి డైరెక్టర్గా పనిచేస్తున్న దిలీప్ కొంతం గారు